మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతున్నామని చెబుతున్నా ఇందులో 10% ఓబీసీ ముస్లింలకి కేటాయించి అసలైన బీసీ వర్గాలను మోసం చేస్తుందని ఆరోపించారు. గతంలో ముస్లింలకున్న 4% రిజర్వేషన్ను 10% పెంచడం అన్యాయమని, ఇది నిజమైన బీసీ రిజర్వేషన్ కాదని, మతపరమైన రిజర్వేషన్కి రాజ్యాంగంలో స్థానం లేదని స్పష్టం చేశారు. బీసీకి 42% రిజర్వేషన్ ఇస్తే బీసీ మంత్రులు ఏమాత్రం ఉన్నారని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ధ్వజమెత్తారు. బీసీకి రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఇచ్చామని చెప్పే పార్టీ ఒకసారి కూడా బీసీని సీఎంగా చేసిందా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్, రాగిరాములు, సుభాష్ గౌడ్, మధుసూదన్, రాములు నాయక్, రంజిత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ పట్ల ప్రజలను ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న మోసాల గురించి వివరించడం కోసం రాష్ట్ర పార్టీ వారిని ఇక్కడ పంపడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్లు శ్రీనివాస్ గారికి, ఎంఎల్ఎన్ రెడ్డి గారికి, సుభాష్ గౌడ్ గారికి, రాములు గారికి, రాజేందర్ గారికి, రాములు నాయక్ గారికి, మధు గారికి, అదేవిధంగా రంజిత్ రెడ్డి గారికి, నాగరాజు గారికి, లోకేష్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నమస్సుమంజనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్సుమంజనలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయనే ఒక సాకు తీసుకొని వచ్చి ప్రజల్లో మరి బీజేపీ పైన బురద తల్లి మళ్ళీ ఎన్నికల్లో గడ్డగొడాలని ఒక ప్రణాళిక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదైతే మోసాలు చేస్తుందో అన్నీ కూడా గ్రహిస్తున్నారు. గ్రామాలలో ఓట్లు పడ్డాయి, దీని పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని మరి పబ్బం కట్టుదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అభివృద్ధిలో లేరు, అబద్ధాలలో ముందున్నారు. మరి అబద్ధాల పరిపాలన ఎన్ని రోజులు కూడా జరగదు. ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే ఉద్దేశంలో మరి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీ వాళ్ళను బీజేపీ మీద నూకి ఓట్లు దండుకున్నారే అనే ఉద్దేశంతో కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాటిపైన మన రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నగారు కిషోర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిక్కులు విషయం వారికి ఏమీ అర్థం కాదు. కాంగ్రెస్లో ఉన్న మీరు బీజేపీలో ఉన్న ప్రముఖ లాయర్ల పేర్లు రెండు చెప్పండి. ఎవరైనా? కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి. కాంగ్రెస్లో మన దేశంలో ఉన్న అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అన్న టైపు లాయర్లు ఉంటారు. ఆ లాయర్లు ఏం చేస్తూ ఉంటారు? 370 అధికరణం మనము నిర్వీర్యం చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకు పోతారు. అక్కడి నుంచి బంగ్లాదేశీ చొరబాటుదారులు వస్తే వారిని మనం మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తుంటే దాన్ని ఆపడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అజ్మల్ కసాబ్ లాంటి వాడు టెర్రరిస్ట్ డైరెక్ట్ గా దొరికిన వాడిని ఉరిదీస్తుంటే ఆపమని చెప్పి, పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు ఉరిదీస్తుంటే ఆపమని చెప్పి మధ్యరాత్రి వెళ్ళి సుప్రీంకోర్టుని గోడలు తట్టి నిద్ర లేపి కూడా కూర్చోబెట్టగలిగే సుప్రీంకోర్టు లాయర్లు రామజన్మభూమి అంటే దాని మీద వాదించడానికి ఎందుకు రామజన్మభూమికి ఇవ్వకూడదు అని చెప్పి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగే లాయర్, రాజ్యాంగం మీద, చట్టాల మీద, ఎన్నో విషయాల మీద, రోహింగ్యాల విషయం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగే లాయర్లు. మరి 42% చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎట్లా తీసుకురాగలము అని ఎన్నడన్నా మీకు ముఖ్యమంత్రి గారు ఒక కపిల్ సిబల్ గారినో, ఒక అభిషేక్ మను సింఘ్వి గారినో, ఇంకెంతో మంది న్యాయవాదులు ఉన్నారు,
ఖ్యాతిగాంచిన న్యాయవాదులు, వెరీ పవర్ఫుల్, శక్తివంతమైన న్యాయవాదులు, మంచి ఆర్గ్యుమెంట్లు వినిపించగలిగే న్యాయవాదులు. ఎన్నడన్నా వారితో కలిసినట్టుగా అనిపించింది. పోనీ ఈ న్యాయవాదుల విషయం కాదు, మన తెలంగాణ రాజ్యసభ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీల పేర్లు చెప్పగలుగుతారా? కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ పేరు ఏంటో తెలుసా? మొన్ననేనండి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరి జోడీలో, ఒప్పందంలో బీఆర్ఎస్ అయినా రిజైన్ చేస్తాడు, కాంగ్రెస్ నుంచి ఇంకొకరిని ఎన్నుకుంటారు. కేశవరావు గారు రిజైన్ చేసాడా లేదా? రాజ్యసభ మెంబరు కేశవరావు గారు రిజైన్ చేయగానే కేశవరావు గారు కాంగ్రెస్ లాయరు అభిషేక్ మను సింఘ్వి కవిత గారికి లిక్కర్ స్కామ్లో బెయిల్ ఇప్పించారని చెప్పి ఇంకా మేము ఆగలేము, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఎప్పుడో వస్తుంది అంటే అప్పటిదాకా ఆగలేము, కవిత గారికి ఇచ్చాడు చేయబట్టి, మన వాళ్ళకు బెయిల్ ఇప్పించింది అభిషేక్ మను సింఘ్వి చేయబట్టి అని చెప్పి ఎమ్మటే కేకే రిజైన్ చేస్తారు. రిజైన్ చేయగానే కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఏది తెలంగాణ వాదము, తెలంగాణ ఇదంతా పక్కన పెట్టి అభిషేక్ మను సింఘ్విని మన దగ్గర నుంచి గెలిపించుకుని తీసుకుపోతారు. అదే ఆయన సుప్రీంకోర్టు లాయర్. పోనీ మన రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ ఎంపీ తోటైనా కానీ చర్చించిన దాఖలాలు ఉన్నాయా? ఎట్లా తీసుకురావాలయ్యా చట్టాన్ని? రాజ్యాంగంలో, చట్టసభల్లో చిక్కులు లేకుండా 42% మనము మన బీసీ సోదరులకు ఇద్దామనుకుంటున్నాము, ఈ సమాజానికి మంచి చేద్దామనుకుంటున్నాము. దీన్ని ఏ విధంగా తీసుకురావాలని ఎన్నడన్నా న్యాయ నిపుణులతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి? పోనీ మన ఎంపీతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? వీరు నిజంగా చేయదలుచుకుంటే ఇవన్నీ చేసేవారా కాదా? పూర్తి మోసం, దగా. ఇది మేమనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు. పోనీ చట్టసభల్లోకి వెళ్ళాము, ప్రజలు, మీరు ఉన్నారు, నేను ఉన్నాను, పాత్రికేయులు, ప్రజలు, బీసీ సమాజము, దాని తర్వాత ఎన్నో సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా కానీ ఇప్పుడు మొదటగా వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారమే ఎంత ఉందని చెప్పారు? బీసీ జనాభా 46% అని చెప్పారు. దాని తర్వాత ఎన్నడూ లేనిది, ఎక్కడా లేనిది కొత్తగా ముస్లిం ఓబీసీ సమాజం అని చెప్పి 10% అన్నారు. వాళ్ళు ఉన్న 12%లో 10% అంటే దాదాపు 90% మంది ముస్లింలలో ఓబీసీలోకి వస్తారన్నారు. ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడైనా పబ్లిష్ చేశారా? ఎవరికైనా ఇచ్చారా? నన్ను నమ్మండి అన్నారు. వాళ్ళ ఎమ్మెల్సీయే నేను బీసీని, మా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఆఖరికి సస్పెండ్ చేశారు ఆయనని. కానీ రిపోర్ట్లు మాత్రం బయటపెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అదంతా మీకెందుకండి, నేను చూసుకుంటున్నా కదా, నేను చెప్తున్నా కదా, 46% ఉన్నారు, మీరు నమ్మండి. అందులో 42% చేస్తున్నాము. అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు కాదు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు అంటే నమ్మండి. నా మీద నమ్మకం ఉంచి ముందుకు పోండి. కానీ ఇదంతా ఎందుకు మీకు కష్టాలు? ఏ ఊళ్ళో ఎంతమంది కుమారులు ఉన్నారు, ఏ ఊళ్ళో ఎంతమంది కంసల్లీలు ఉన్నారు, ఎంతమంది చాకలు ఉన్నారు, ఎంతమంది ముందూరు కాపులు ఉన్నారు, ఎంతమంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.